హాయ్! నా పేరు హరిత పోట్ల. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ చాలా సార్లు చాలా రకాల డైట్స్ అన్నీ ట్రై చేసి ఉంటారు. డైట్ స్టార్ట్ చేయడం, అమ్మయ్య తగ్గిపోయాము అని యాజ్ యూజువల్‌గా మళ్ళీ నార్మల్‌గా తినడం. అవునా? సేమ్ నేను అంతే. బట్ ఈ వీడియోలో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ డైట్ అవేర్‌నెస్. లైఫ్ లాంగ్ అసలు డైట్ చేస్తున్నామా మనం అని కూడా అనిపించకుండా ఉండే డైట్ చెప్పబోతున్నాను. మీల్ ఎలా తీసుకోవాలి? ఆకలిని కంట్రోల్ చేయకుండా కడుపు నిండా తింటూ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి? అండ్ సస్టైనబుల్‌గా లాంగ్ రన్‌లో ఎలా చేయాలి? మీ మైండ్లో ఇలాంటి డౌట్స్ అన్నిటికీ నా ఈ వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. నిజం చెప్పాలి అంటే నేను కూడా ఇదే క్వశ్చన్స్తోనే స్టార్ట్ అయ్యాను. అందుకే ఈ వీడియోలో నేను ఏం బుక్ రూల్స్ చెప్పట్లేదు, న్యూట్రిషనిస్ట్గా లెక్చర్ ఇవ్వట్లేదు. నేను చేసిన డైట్ నా బాడీకి ఎలా వర్క్ అయిందో, నా మిస్టేక్స్ ఏంటో, నేను ఎలా సస్టైన్ చేయగలిగాను అది మాత్రమే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే లేదా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లు అయితే ఇప్పుడే చెప్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. నా ఫస్ట్ వీడియోలో నేను ఈ వెయిట్ లాస్ ఎందుకు స్టార్ట్ చేశాను క్లియర్గా చెప్పాను. సెకండ్ వీడియోలో టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్ ఎంత ఇంపార్టెంట్ మీ బాడీకి, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎందుకు ఇంపార్టెంట్, వాటర్ తక్కువ అయితే బాడీ ఎలా కన్ఫ్యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ థర్డ్ వీడియో స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. ఈ 3 వీడియోస్ చూస్తే ఈ వీడియో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. సో నేను చెప్పే డైట్ని మీరు రాంగ్గా ఫాలో చేయకుండా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పేస్తాను. మీ టైం వేస్ట్ చేయను, మీ బాడీని కన్ఫ్యూజ్ చేయను. సింపుల్గా, రియల్గా, ప్రాక్టికల్గా చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకే అనిపిస్తుంది అక్క చాలా రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది మాకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని. సో చాలా మంది నన్ను అడుగుతారు కమెంట్స్లో, మీరు ఎలా అక్క 90 kgs నుండి 68కి వచ్చారు అని. అసలు ఈ 1 మీల్ ఏ డే అంటే ఏంటి, మీరు ఎందుకు ఈ డైటే చూస్ చేసుకున్నారు అని. 1 మీల్ ఏ డే అంటే అసలు ఏం తినాలి, ఏ టైంలో తినాలి, ఎంత తినాలి, చాలా చాలా డిఎమ్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ వల్ల నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సేమ్ ఫుడ్ తినాలా, డిఫరెంట్ ఫుడ్ తినాలా అని కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను థియరీ చెప్పట్లేదు, బుక్స్లో రాసిన రూల్స్ కూడా చెప్పట్లేదు. నేను రియల్ లైఫ్లో ఎలా ఫాలో అయ్యాను, నా బాడీకి ఎలా వర్క్ అయిందో అదే మీతో హానెస్ట్గా షేర్ చేస్తున్నా. ముందుగా ఒకటి క్లియర్గా చెప్పాలి, 1 మీల్ ఏ డే అంటే స్టార్వింగ్ కాదు. 1 మీల్ ఏ డే అంటే టార్చర్ కాదు మీ బాడీకి. 1 మీల్ ఏ డే అంటే డిసిప్లైన్, బ్యాలెన్స్ అండ్ అండర్స్టాండింగ్. అసలు నేను 1 మీల్ ఏ డే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో చెప్తాను. ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు, ఏమైనా తినొచ్చు, ప్రతి ఫుడ్ తినొచ్చు. కానీ రూల్ ఒకటే, ఒకేసారి ఒకే టైంలో మైండ్ఫుల్గా తినాలి. రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఇది లాంగ్ రన్లో చేయగలను అని నాకు అనిపించింది. డైట్ చేస్తున్నట్లు ఫీలింగ్ రాకుండా లైఫ్ స్టైల్ లాగా ఫాలో అవ్వచ్చు. అందుకే నేను ముందుగా ఒక ఛాలెంజ్ లా తీసుకున్నా. అసలు చేయగలుగుతానో లేదో తెలియదు కాబట్టి జస్ట్ 30 days ట్రైల్ వేసాను. 30 days 1 మీల్ ఏ డే ఛాలెంజ్గా స్టార్ట్ చేశాను. హానెస్ట్లీ చెప్పాలి అంటే రిజల్ట్స్ చాలా అమేజింగ్గా వచ్చాయి. ఆ ఒక్కటే మీల్లో నేను ఏం తిన్నాను, ఎంత తిన్నాను, ఏ రోజు ఏ ఫుడ్ తిన్నాను అన్నీ కూడా నేను నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ప్రతి షార్ట్ని అబ్జర్వ్ చేయండి. ప్రూఫ్ కోసం వెయింగ్ స్కేల్ రీడింగ్స్ కూడా నేను క్లియర్గా చూపించాను. ఇంతే కాదు, 1 మీల్ ఏ డే స్టార్ట్ చేయక ముందు నా ఫేస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా బ్యాడ్గా ఉండేది. ఆ క్లిప్పింగ్స్ కూడా ఇస్తాను. బిగ్ బిగ్ పింపుల్స్, ఇన్ఫ్లమేషన్, కాన్ఫిడెన్స్ జీరో. కానీ 1 మీల్ ఏ డే స్టార్ట్ చేశాక స్లోగా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు చూస్తే స్మాల్ మార్క్స్ తప్ప ఆ పెద్ద పింపుల్స్ అన్ని క్లియర్గా పోయాయి. ఆఫ్ కోర్స్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అది ఇమీడియట్గా పోదు కదండి. ఇది మ్యాజిక్ కాదు. నేను టోటల్గా 30 days 1 మీల్ ఏ డే ఫాలో అయ్యాను. ఆ 30 daysలో నేను ఫిక్స్డ్గా ఒకటే టైంలో తిన్నాను. అసలు ఆ టైంని మార్చలేదు. నేను చూస్ చేసుకున్న టైం 12 PM నుంచి 2 PM మధ్య అనమాట. ఎందుకు ఈ టైమే సెలెక్ట్ చేసుకున్నాను అంటే, మీకు తెలుసు కదా ఈ మధ్య డాక్టర్స్ అందరు చెప్తున్నారు 12 to 2 PMలో హెవియెస్ట్ మీల్ తీసుకోండి, ఏమీ కాదు, మిగిలిన టైమ్స్లో చాలా తక్కువ తీసుకోండి అని. దట్స్ ద రీజన్ నేను అందుకే ఈ టైం చూస్ చేసుకున్నా. ఈ టైంలో మన బాడీ న్యాచురల్ సర్కేడియన్ రిథంలో ఉంటుంది, మెటబాలిక్ ఫంక్షన్ పీక్లో ఉంటుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే డైజెస్టివ్ ఫైల్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ బాడీ ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతుంది. అందుకే నేను ఈ టైంని సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్టింగ్ డేస్లో నేను 1 అవర్లో ఫుడ్ ఫినిష్ చేయలేకపోయేదాన్ని. చాలా ఫుడ్ అనిపించేది, అసలు అంత తినడం కష్టంగా ఉండేది. కానీ స్లోగా అలవాటైంది. మెల్లగా చ్యూ చేసి మైండ్ఫుల్గా తినడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు 2 hours వరకు టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. ఈ చేంజ్ వల్ల నా డైజెషన్ ఇంప్రూవ్ అయింది, క్రేవింగ్స్ తగ్గాయి, బాడీ కామ్గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వచ్చేస్తా, అసలు 1 మీల్ ఏ డేలో ఎలా తినాలి, ఏమేం తినాలి. ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. డైట్ అనగానే రోజు తినే అన్నం ఇంత ఉంటే దాన్ని ఇంత చేసేయడం, లేదా ఒక కర్రీ పెట్టుకోవడం, జస్ట్
అది కూడా కర్రీ కూడా తగ్గించేస్తారు, అదే డైట్ అనుకుంటారు. ఇది డైట్ కాదండి, ఇది కడుపు మార్చుకోవడం. కడుపు ఫుల్ అనిపించదు, అందుకే కొన్ని రోజులు ఫాలో అయ్యి గివప్ ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే 1 మీల్ ఏ డే కదా, ఏదైనా తినొచ్చు అన్నారు కదా అని రోజు బిర్యానీ, రోజు కేక్స్, పేస్ట్రీస్, డోనట్స్ తింటారు, లేక కడుపు ఖాళీగా పెట్టుకొని అసలు ఏం తినకుండా ఉంటారు. ఇలా చేయడం చాలా రాంగ్. ఓకే మేడం, మరి ఎలా చేయాలి డైట్ అని అంటారా? అది కూడా నేను చెప్తా, వీడియో స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి. 1 మీల్ ఏ డేలో కడుపు నిండా తినాలి, కానీ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. నేను ఫాలో అయిన ఆర్డర్ చెప్తాను. ఫస్ట్ ఫైబర్, మీ ప్లేట్లో హాఫ్ ప్లేట్ ఫైబర్ ఉండాలి. లైక్ బ్రాక్లీ, కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, టొమాటో, ఫ్రెంచ్ బీన్స్, గోర్చిక్కుడుకాయ, ఇలాంటి హై ఫైబర్ వెజిటబుల్స్ ఉండాలి. ఫైబర్ ఫస్ట్ తింటే మీ ఇన్సులిన్ స్పైక్ అవ్వదు. మీరు ఒక రోజు ట్రై చేయండి, నేను చెప్పినట్లు ఫస్ట్ కార్బ్స్ తినండి. ఆ రోజు మొత్తం ఆకలి వేస్తుంది, క్రేవింగ్స్ వస్తాయి, మళ్ళీ కార్బ్సే తినాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే కార్బ్స్ డైజెస్ట్ చేయడం మీ బాడీకి చాలా ఈజీ, బాడీకి కష్టపడాల్సిన అవసరం ఉండదు, అందుకే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వవు. కానీ ఫైబర్ అండ్ ప్రోటీన్ తింటే మీ బాడీ పని చేయాలి, డైజెస్ట్ చేయడానికి మీ బాడీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడు స్టోర్డ్ ఫ్యాట్ లో ఉన్న ఎనర్జీ కూడా యూజ్ అవుతుంది. అందుకే ఆల్మోస్ట్ అన్ని డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్ ఫైబర్ అండ్ ప్రోటీన్ పెంచండి, హాఫ్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి అని చెప్తారు. నెక్స్ట్ టాపిక్, ఫైబర్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ప్రోటీన్ గైస్. ప్రోటీన్ అంటే ఏం తినాలి? వెజ్ ఆప్షన్స్కి వచ్చేస్తే మీరు దాల్ తినచ్చు, అన్ని రకాల దాల్, మసూర్ దాల్, కందిపప్పు, బ్లాక్ దాల్, చిక్ పీస్, రాజ్మా, పన్నీర్, టోఫు, స్ప్రౌట్స్, ఇలాంటి అన్ని రకాల దాల్ తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్కి వచ్చేస్తే ఎగ్స్, చికెన్, ఫిష్, వీళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ తినచ్చు. ప్రోటీన్ వల్ల మీ మజిల్ ప్రొటెక్ట్ అవుతాయి, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్ టైం వరకు ఆకలి రాదు. నెక్స్ట్ టాపిక్ హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ ఏంటి? ఫ్యాట్స్ అంటున్నారు అనుకోకండి, ఆల్మండ్స్, వాల్నట్స్, అంజీర్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అన్ని రకాల సీడ్స్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అక్క ఫ్యాట్స్ అంటున్నారేంటి, ఫ్యాట్స్ తింటే ఫ్యాట్ లాస్ ఎలా అవుతుంది అని. ఈ హెల్దీ ఫ్యాట్స్ మీ బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్, హెయిర్ హెల్త్ కి కూడా చాలా మంచిది. రాంగ్ ఫ్యాట్స్ లైక్ జంక్, ఆయిల్స్, మైదా ఫుడ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇవి మీ బాడీకి ప్రాబ్లం. కానీ కరెక్ట్ ఫ్యాట్స్ మీ వెయిట్ లాస్ కి బెస్ట్ ఫ్రెండ్ లా వర్క్ చేస్తాయి. లాస్ట్, కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, రోటీ, దోశ, ఇడ్లీ అన్నీ తినచ్చు, కానీ పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్తాను, మీరు స్లోగా తింటే ఫస్ట్ 15 to 20 minutes లో ఫైబర్ ప్లస్ ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీ బ్రెయిన్ కి సిగ్నల్ పోతుంది, మంచిగా ఫుడ్ వచ్చింది, సఫిషియెంట్ గా తిన్నాను అని. అప్పుడు మీ బ్రెయిన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అని సిగ్నల్ పంపిస్తుంది, అప్పుడు కార్బ్స్ క్వాంటిటీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, మైండ్ సాటిస్ఫైడ్ అయిపోతుంది. ప్లేట్ చూస్తూ టీవీ లేదా మొబైల్ లేదా ఏవేవో చూస్తే మీ ఐ సాటిస్ఫై అవ్వదు, మీ మైండ్ సాటిస్ఫై అవ్వదు. మీరు తినేటప్పుడు మీ ప్లేట్ ఎంకే చూస్తూ చిన్నగా నిదానంగా చ్యూ చేసుకుంటూ తినండి, అది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా తింటే బ్రెయిన్కి అసలు సిగ్నల్ వెళ్ళదు, అందుకే స్లోగా తినాలి. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మీరే అర్థం చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పార్ట్, ప్రోబయోటిక్స్, కర్డ్ ఆర్ బటర్ మిల్క్. గట్ హెల్దీగా ఉంటేనే వెయిట్ లాస్ స్మూత్ గా అవుతుంది. అండ్ ఎస్, వాటర్, డేలో మినిమం 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 1 మీల్ డే అంటే ఫుడ్ ఒకటే కాదు, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ తక్కువ ఉంటే డిహైడ్రేషన్ వల్ల హంగర్లా అనిపిస్తుంది, క్రేవింగ్స్ పెరుగుతాయి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అక్క ఒక్కటే మీల్ సరిపోతుందా, ఎలా సరిపోతుంది అని. రీజన్ సింపుల్, మీరు కరెక్ట్ ఆర్డర్లో కరెక్ట్గా నిదానంగా నములుతూ తినండి, కరెక్ట్ పోర్షన్స్లో తిన్నారు అంటే మీ బాడీకి సరిపోతుంది. ప్రాబ్లం ఫుడ్లో కాదు, ఆర్డర్లో కూడా ఉంటుంది. ఇంకో నిజం చెప్పాలి అంటే నేను కూడా అందరిలాంటి అమ్మాయిని, నాకు కూడా క్రేవింగ్స్ వస్తాయి, చీట్ చేయాలి అనిపిస్తుంది. చాలా మంది వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ ఓల్డ్ రొటీన్కి వెళ్ళిపోతారు కదా, ఎగ్జాక్ట్లీ డబల్ స్పీడ్గా మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయిపోతాం. సో అందుకే నేను డిసైడ్ అయ్యాను, డైట్ చేయడం కాదు, లైఫ్ లాంగ్ చేయగలిగే హ్యాబిట్ని అడాప్ట్ చేసుకోవాలి అని. మీరు ఎప్పుడైనా డైట్ స్టార్ట్ చేసే ముందు మీ బాడీని బాగా స్టడీ చేయండి. మీరు ఫుడ్డియా, రైస్ ఇష్టమా, రోటీ ఇష్టమా, దోశ ఇష్టమా, ఇడ్లీ ఇష్టమా, మీ టైప్ని అర్థం చేసుకోండి. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయకుండా మైండ్ఫుల్గా తింటే లైఫ్ లాంగ్ చేయగలుగుతారు. నా ఛానల్ ఇంటెన్షన్ కూడా అదే, తింటూ ఎంజాయ్ చేస్తూ హెల్దీగా మీ లైఫ్ స్టైల్, మీ ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవడం. మీ విల్ పవర్ స్ట్రాంగ్ అయితే ఏ ప్రోగ్రామ్కి పే చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్తో కూడా మీ గోల్ రీచ్ అవ్వచ్చు. ఇంకో క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, అక్క ఎక్సర్సైజ్ ఏం చేయలేదా అని. నేను హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఒక్కసారి అన్నీ చేయడం ఎంత విల్ పవర్ ఉన్నా కష్టమే గైస్. నేను ఫాలో అయిన ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ డైట్ కరెక్ట్ చేసుకున్నాను,
తర్వాత వాకింగ్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఫ్యూచర్‌లో డెఫినెట్‌లీ జాగింగ్ కూడా వెళ్తాను. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయాలి అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఐయామ్ జస్ట్ బ్యాలెన్సింగ్ డైట్ అండ్ వాక్ అనమాట. 10K స్టెప్స్ స్కిప్ చేయకుండా వేస్తాను ఎవ్రీడే. సో, గర్ల్స్‌కి మజిల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే ఐయామ్ ప్లానింగ్ టు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆల్సో. ఒక్కసారే బాడీకి షాక్ ఇవ్వకండి. స్లోగా, మెల్లగా లాంగ్ రన్‌లో చేయగలిగే లైఫ్ స్టైల్ చూస్ చేసుకోండి. నిజం చెప్పాలి అంటే నేను 90 కేజీస్ నుండి 68 కేజీస్ వరకు ఆల్మోస్ట్ వాకింగ్ వల్లనే వచ్చాను. 63 దగ్గరికి వచ్చాక జిమ్ ప్లాన్ చేస్తాను. రిమెంబర్, వెయిట్ లాస్ అనేది పనిష్మెంట్ కాదు, బాడీతో ఫైట్ చేయడం కాదు, లైఫ్ స్టైల్‌ని అర్థం చేసుకోవడం. అండ్ ఫైనలీ ఒక ఇంపార్టెంట్ లైన్‌తో ఎండ్ చేస్తాను. ఒక ఉమెన్ మారితే హోల్ ఫ్యామిలీ మారుతుంది. ఫ్యామిలీ మారితే సొసైటీ మారుతుంది. మీ హ్యాబిట్స్ మీ పిల్లల మీద ఇంపాక్ట్ చేస్తాయి. మీ లైఫ్ స్టైల్ మీ ఇంట్లో అందరికీ ఎగ్జాంపుల్ అవుతుంది. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది వెయిట్ లాస్ కోసం మాత్రమే కాదు, ఉమెన్ని స్ట్రాంగ్‌గా, అవేర్‌గా, హెల్తీగా చూడాలి అని. మీలో ఒక్క అమ్మాయినా కూడా ఈ వీడియో చూసి నేను కూడా నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని అనుకుంటే అదే నా బిగ్గెస్ట్ సక్సెస్. నా ఛానల్ మీకు మోటివేషన్ లాగా, గైడ్ లాగా, సపోర్ట్ లాగా ఉండాలి అనేది నా గోల్. మీరు ఈ వీడియో వల్ల కొంచెమైనా ఇన్స్పైర్ అయ్యారు అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ ఉమెన్‌తో సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ వెయిట్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బికాస్ రిమెంబర్, వన్ ఉమెన్ చేంజెస్ హర్సెల్ఫ్, షీ చేంజెస్ హర్ ఫ్యామిలీ అండ్ స్లోలీ she changes society. Let's become healthy, let's lose weight, let's grow stronger together. Bye. See you in my next video.